Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ప్రెజెంట్ నేను పంచ్ ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎవరు లేరు, డబ్బులు లేవు అని ఫీల్ అవ్వకూడదు. మేము అందరం ఉన్నాం కదా. కుముద కంపెనీస్ చైర్మన్ అనూహ్య రెడ్డి గారు అని మాట్లాడాను. హలో అనూహ్య రెడ్డి గారు, ఒకసారి ఇస్తున్నాను చూడండి. మేడం నమస్తే మేడం. సహృదయ ఫౌండేషన్ నుంచి 1 lakh rupees వచ్చేసి నేను చేస్తాను. నేను కూడా వచ్చి కలుస్తాను మీతో. బాధ పెట్టుకుని ఎందుకు అనుకుంటూ అసలు నీకోసం బాధే అనుకోవట్లేదు. అది తనది కాబట్టి ఈరోజు నేను స్టిల్ ఉన్నాను. ఒక 50,000 నేను పంపిస్తానని చెప్పారు. ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వటం గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళందరూ. కెమెరా ఉన్నా లేకపోయినా కానీ నాకు సంబంధం లేదు. ఇక్కడ అనిపించింది ఆ 6 months 8 months ఏది ఉందో మొత్తం నా ఇంటి నుంచి నేను చూసుకుంటాను. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు నాకు, ఇండస్ట్రీలో కష్టం అనిపిస్తే నా ఇంటి గుమ్మం తట్టు రోషన్ అన్న. ఇప్పుడు కూడా తడతాను వెళ్ళి నీకోసం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను పంచ్ ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎందుకు ఉన్నాను, ఎందుకు వచ్చాను అనేది ముందు వాళ్ళ వైఫ్తో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మా. హాయ్ అన్న. ఎప్పుడు కలకలలాడుతూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా. అలాంటిది ఒకసారి నూకరాజు వీడియో పెట్టగానే లిటరల్లీ షాక్ అయిపోయాం మేము అందరం. ఏంటి ఇలా ఉందా ఏంటి అనేది. ఏంటి అసలు ఏమైపోయింది పంచప్రసాద్కి? ఫస్ట్ నుంచి హెల్త్ బాగాలేదు. యాక్చువల్గా ప్రాబ్లం అయితే కంటిన్యూ అవుతుందన్న. మేమంటే ఎక్కువ చెప్పట్లేదు. సో మేము రీసెంట్గా రాజు ఇంటికి వచ్చినప్పుడు కూడా సో మేము కొంచెం ఎక్కువ అనుకుంటున్నాం ఏంటి వాటి నెక్స్ట్ అని చెప్పి. సో ఇంకా టెస్ట్లు ఇవన్నీ అని చెప్పేసి మేము డిస్కస్ చేసుకుంటున్నాము. సడన్గా రాజు వచ్చారు. సో దాని తర్వాత అంటే మేము మాట్లాడుకుంటున్నాము. సో నవీన్ రెడ్డి సార్ కాల్ చేసి లొకేషన్ పెట్టమన్నాం. సడన్గా సార్ రావడం. సో సార్ మొత్తం క్లియర్గా అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డైలీ. సో ఇది అని చెప్పేసి. సో ఇంకా మేము ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ కొన్ని టెస్ట్లు ఉన్నాయి. కొంచెం ఈయన బ్లడ్ ఒకటి లాస్ అయింది. కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యారు. ప్రీవియస్ చాలా ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్స్ అవ్వడం కొంచెం హోల్డ్ అయ్యామన్నమాట. దట్ కొంచెం ఫినాన్షియల్లీ కొంచెం అమౌంట్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి. సో డాక్టర్ వచ్చి ఇంకా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా రాజు ఉండి సార్ ఏంటి వాటి నెక్స్ట్ ఇలా చేద్దామని చెప్పేసి అంటే, లేదు తిను కంపల్సరీ ఎమర్జెన్సీగా సర్జరీ చేయించుకోవాలి. ఇంకా హోల్ చేస్తున్న కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ సో అలాగే ఇంకా ఎక్కువ అవుతుంటాయి. సో మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం బెస్ట్, ఇంకా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా సార్ చెప్పడం. ఇంకా రాజు కూడా అదే బెస్ట్, ఇంకా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఏదైతే అదైంది. సో మీ దగ్గర ఉన్నదానికి మనం ఇంకా కొంచెం ఏదైనా చేసైనా కానీ కంపల్సరీ మనని అన్నని సేఫ్ జోన్లో పెడదామని చెప్పేసి ఎక్కువ కొంచెం బ్రెయిన్ వాష్ చేసి సో ఇది వీడియో నిన్న అది చేయడం జరిగిందన్న. అంటే డాక్టర్ ఏం చెప్పారు రాజు? అంటే ఇప్పటి వరకు తన కిడ్నీస్ ప్రాబ్లం అందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రాబ్లం వచ్చి 4 years అవుతుంది. సో ఈ డయాలసిస్ పేషెంట్స్లో ఏంటి అంటే 2 రకాలు ఉంటాయండి. స్టార్టింగ్ అంటే వీక్లీ వన్స్ ఉంటుంది, మంత్లీ ట్వైస్ ఉంటుంది. అంటే మన కిడ్నీని బట్టి అన్నకి ఏంటంటే డే బై డే స్టార్ట్ అయిపోయింది. అంటే రోజు విడిచి రోజు కన్ఫర్మ్గా వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటే రక్తం దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలంటే. సో వీళ్ళల్లో ఏంటంటే దట్టు మళ్ళీ ఇంకోటి అన్నకి ఇంకా సి వైరస్ అని కొత్తగా ఒకటి యాడ్ అయింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ అదంతా వచ్చింది. సో వచ్చిన తర్వాత మనిషి ఏంటంటే ఇదివరకు లెగ్ పెయిన్ వచ్చినప్పుడు కాలంలో చీమ్ పడితే మేము అదే అక్కడ వరకు ఏమో అనుకున్నాము. సో కట్ చేస్తే దాని తర్వాత మళ్ళీ లంగ్స్లో ప్రాబ్లం రావడం, లివర్ ఇన్ఫెక్షన్ రావడం, సో ఇలా అవుతున్నాయి. అది మాకు తెలియలేదు అనమాట. నిన్న నవీన్ రెడ్డి గారు రాగానే అమ్మ డయాలసిస్ పేషెంట్స్లో ఇవన్నీ కామన్, బట్ ఇలాగే వదిలేస్తే దీని తర్వాత ఇంకోటి ఒక్కొక్క ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇలా అయిపోయి మన చేయజారిపోతుంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి ఆపరేషన్కి. అంటే ఇవాళ నైట్ ఫోన్ చేసి రేపు ఆపరేషన్ అయినా సరే రెడీ ఉండాలి. సో కాబట్టి రెడీ ఉండండి అన్నారు. అంటే ఏంటంటే కిడ్నీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా, ఆ వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండాలని చెప్పారు. సో ఫైనాన్షియల్గా కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చూసుకుంటే మన ఆర్టిస్టుల గురించి తెలిసిందే నీకు, వచ్చేది వస్తూ ఉంటుంది. కాకపోతే అన్నకి ఏంటంటే ఫస్ట్ స్టార్లో చేయించుకున్నది డయాలసిస్. మళ్ళీ అలా అమౌంట్ కొంచెం ఎక్కువ అయ్యింది. అలాగే ఏమైందంటే ఆ డయాలసిస్కి ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి పక్కన అమ్మని చూసుకోవడం, ఇటు పక్క ఇదంతా చూసేసరికి వచ్చినట్టు అయిపోతుంది.
ఇంకా ప్రాఫిట్ అనేది కూడా ఏమీ లేదు. సో ఇంకా దానివల్ల ఏంటంటే ఏం చేయాలి, ఈ తర్వాత స్టెప్ ఏం తీసుకోవాలి అంటే ఇంకా ఇలా వెళ్తే బెటర్ అని చెప్పి మాకు అనిపించి మేము తీసుకున్నాం. బట్ లాస్ట్ టైం కన్నా ఎక్కువగా బాగా పెయిన్ గా ఫీల్ అవుతున్నాడు అనుకుంటే ఈసారి అనిపించింది అందరికి కూడా. ఓన్లీ లెగ్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఒకటి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పారాథైరాయిడ్ అనేది కొత్తగా ఒకటి రావడం, సో మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అలా కంటిన్యూ అవ్వడం బాగా అయ్యేసరికి ఇంకా మేము కూడా ఇంకా రెడీగా ఉండడం బెటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ప్రసాద్ కింద ఉన్నా కానీ ఒక 5-6 years నుంచి ఇదంతా నడుస్తూనే ఉంది. హార్డ్లీ 2017 నుంచి అలా ఒక స్టార్ట్ 6-7 అయిందన్నా years నుంచి మంత్ ఎండ్ అలా స్టార్ట్ నవ్విస్తూనే ఉన్నాడు పాపం. ఆ మంచి నేను అదే కదా, నేను బేసిక్గా మేము అందరం షాక్ అయ్యేది ఏంటంటే నేను కానీ ఇంకొకరు ఎవరైనా సరే ఏదైనా చిన్న నొప్పి వచ్చినా సరే 2-3 రోజులు రెస్ట్ తీసుకోవడం ఏదో సంథింగ్ ఏదో చేస్తాం. కానీ అంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని కూడా నాకు ఏమీ లేదు అన్నట్టు అందరితో వచ్చి మళ్ళీ మేము చేసేదానికంటే ఎక్కువ చేస్తారు. మళ్ళీ అందరూ షోలు ఎక్కువ చేసే వాళ్ళని నవ్వించడం అనేది మేము ఎప్పుడు కూడా అదే అనుకుంటాం. బాగా కష్టపడతారు. ఈవెన్ ఫస్ట్ నుంచి కూడా జబర్దస్త్ లీడర్స్ అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా. సుధీర్ చేస్తారు. కానీ, గెటప్ సీను కానీ, రామ్ ప్రసాద్ కానీ. ఏదైనా ఒకటి వచ్చిందంటే అందరూ వస్తారు. అందరూ వచ్చి అందరూ తలా చేస్తారు. ఇంకా బేసిక్గా మనం కూడా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయగలుగుతాం. సో అది మన పరిస్థితిని ఇంకా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇంకా ఏం చేయలేం కాబట్టి. సార్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు, మంగళగిరి ఆర్కే గారు కూడా 2 lakhs పంపించారు, అండ్ గ్రాటిట్యూడ్ చెప్పాలని అప్పుడే ఓపెన్ అయ్యి చెప్పటం. నాగబాబు గారు కూడా చాలా చేశారు. బేసిక్గా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మేము హెల్ప్ తీసుకోవాలి అన్నట్టుగా అనుకోలేదన్న. అంటే మేము అప్పుడున్న కండిషన్లో సో బాబు గారే ఫస్ట్ అంటే ఆ హోప్ ఇచ్చింది. సో మీకు అంటే బేసిక్గా అంటే ఇంకా ఆ టైంలో మనకు అవసరం లేదు, ఇన్ని ఫైట్స్ చేసి ఇంక ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వద్దు అన్న లైఫ్లో ఒక లీడ్, ఒక టర్నింగ్ అనేది వస్తుంది అన్న. అలాంటి టైంలో మాకు వచ్చిన టర్న్ అంటే బాబు గారే బేసిక్గా. అయితే ఆ బాబు గారు కాల్ చేసి చెప్పడం ఇలాగ అందరూ వీళ్ళందరూ అన్న వాళ్ళందరూ టీం అయ్యి సో మీకేం అవ్వదు మేము ఉన్నామని దగ్గర కొంచెం సపోర్ట్ చేయడం. అంటే ఒక మనిషికి బాగాలేకపోతే జస్ట్ మనం చూడడం కంటే పక్క నుండి మేము ఉన్నామని సపోర్ట్ చేసి ఆ ధైర్యం వేరే వస్తుంది అన్న. అంటే వీళ్ళు ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో అని ఒక ఫీల్ ఉండేది. బట్ వీళ్ళు చూపిస్తున్న అందరూ ఎఫెక్షన్ నేను చూడలేదు ఇప్పటి వరకు. అయితే ఉంటుంది మొత్తం టీం దగ్గర జబర్దస్త్ ఫ్యామిలీ అంటే మా అందరికి అన్నదమ్ములు సంథింగ్ అలా ఉంటుంది. అవును, అలానే ఉంటుంది. నాగబాబు గారు ఉన్నప్పుడైతే ఇంకా అది వేరే లెవెల్. అంటే నాకు ఒకటి ఏంటంటే ఇక్కడ అనిపించింది, ఎప్పుడు కూడా ఫండ్ రైజ్ చేయలేదు మీరు కూడా. ఈ 6 years నుంచి మీకు వచ్చే దాంట్లోనే ఎట్లా కొట్లా అడ్జస్ట్ అయ్యి హెల్త్ పరంగా ఏదున్నా కానీ చూపించుకునే స్తోమత ఉన్నా లేకపోయినా కానీ కింద పైన పడుతున్నారని అర్థమైంది ఇండస్ట్రీకి కూడా. బట్ ఒక్కసారిగా ఈరోజు చాలా సీరియస్గా ఉంది, ఫండ్ రైజ్ కోరుతున్నాం అని చెప్పేసి పెట్టగానే ఏంటి ఫైనాన్షియల్ గా అంత వీక్ అయిపోయారు ఒకసారిగా? మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి వచ్చిన డబ్బులతో వాళ్ళు డయాలసిస్ చేయించుకోవడం ఫ్యామిలీ అంతా చూసుకుంటున్నారు. కాకపోతే ప్రసాదానికి ఇది వరకు సార్ మేము సాయం చేస్తాం, మేము ముందుకు వస్తాం అని చాలామంది వచ్చారు. ఇదివరకు మేము వీడియో పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ప్రసాదం ఏంటంటే ఎందుకు నేను ప్రజెంట్ అయితే పర్లేదు చేయగలుగుతున్నాను కదా షోలు, ఇలాగే చేసుకుంటూ నా ఆపరేషన్కి నేను చూసుకుందాము, ఇంకా మరీ మన వల్ల కాకపోతే అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఆయన చేస్తూ ఇది వచ్చాడు అనమాట. కట్ చేస్తే ఏమైందంటే ఒకేసారి అన్నీ కూడా మీద పడిపోయినాయి అన్నట్టు. సో నవీన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నారు, ఆపరేషన్కి అమౌంట్ అంతా దగ్గర పెట్టుకోవాలి, సో మనం అమౌంట్ పెట్టుకోకుండా కనుక ఉంటే ఆ కిడ్నీ కూడా వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నది కదా మన కోసం, నీ గురించి కాకుండా వేరే వాళ్ళకి వెళ్తుంది, అప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆ ప్రజెంట్ కొంచెం ఏజ్ ఉంది కదా దాన్ని ఎందుకు చేయదలుచుకోవడము, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అనేసరికి ఆలోచించి తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నార్మల్ ఆపరేషన్కి లక్షలు అలాంటి కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెట్టడం అంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. ఎంత అవుతుందని చెప్పారమ్మా? మాకైతే చెప్పడం అరౌండ్ ఒక 20 lakhs వరకు అవుతుంది అన్న మొత్తం ఆపరేషన్ వరకు. సో ఆపరేషన్ తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ఒక 6 months వరకు ఇంట్లోనే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, కదలకూడదు, తర్వాత ఒక 1 year తర్వాత వర్క్లో జాయిన్ అవ్వడం. దట్టు ఇప్పుడు ఫ్యామిలీకి అది ఇచ్చేది కిడ్నీ. సో ఫ్యామిలీ వరకు ఇచ్చుంటే మనకి ఏదైనా ఏమంటారు అంత త్వరగా ఇది అయ్యేదేమో. సో ఇప్పుడు మనకి మన ఏమంటారు కడియవర్ జీవన్ ఉంది కదా, సో దాని నుంచి రావడం. పెట్టారా దాంట్లో? అప్లై చేసాం మనం. బేసిక్గా అది ఫస్ట్ వేరే హాస్పిటల్లో ఉండే, సో ఈయనకి ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని చెప్పేసి డాక్టర్స్ అందరూ పుష్ చేయడం ద్వారా మళ్ళీ యశోదకి మార్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉందన్న. అంటే 2 patients ఉన్నప్పుడు సో ఆయనకి ఇద్దరికి కాల్ చేస్తారు, బిఫోర్ నైట్సే ఎక్కువ కాల్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. సో మనకు కాల్ రాగానే మనం ఇంట్రెస్టెడ్గా ఉంటే హాఫ్ అమౌంట్ వెళ్ళి మనం ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ డిపాజిట్ చేయాలి. మనం డెఫినెట్గా చేయగానే అది మన పేరు మీద రిజిస్టర్ అయిపోద్ది. సో అప్పుడు అంటే దానికి ముందు పేషెంట్కి టెస్ట్లు అన్నీ చేసి ఇంకా తను రెడీగా ఉన్నాడని చెప్పేసి జస్ట్
గో ఫర్ సర్జరీ అనేలాగా ఉండాలి. సో అని ఈ టెస్ట్లు కూడా చేసుకొని మీరు ఇంత అమౌంట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీగా అన్ని చేయించి పెట్టున్నారు. టెస్ట్లు అయితే కొన్ని ఇచ్చామన్నా. ప్రజెంట్ పారాథైరాయిడ్ ఈ టెస్ట్లు అవుతుంది. సో కిడ్నీ వచ్చిన తర్వాత మనిషి బాడీలో ప్రతి ఒక్కటి అంతా బాగుందా లేనిది ఆ టెస్ట్లు అన్ని చేపియాలి మళ్ళీ ఇంకొకసారి. ఓకే. అప్పుడు అంటే మనం వెళ్ళి అడ్వాన్స్ కట్టి ఇది మాకు కావాలని చెప్పిన తర్వాత ముందు రోజు మాత్రం మిగతా టెస్ట్లు అన్ని కూడా చేపిస్తారు. ఇప్పుడు మీ 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 దగ్గర ఎంతవరకు ఫండ్ ఉంది, ఎంతవరకు మీరు హెల్ప్ అడుగుతున్నారు? బేసిక్గా ఏంటంటే అన్న, నేను చూసినంత వరకు వాళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఓపెన్ రేట్ చెప్పాలంటే బేసిక్ అప్పట్లో జబర్దస్త్ అదంతా చేసింది ఒక 5-6 వరకు ఉంది. సో మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి, 16-17 లక్షలు కావాల్సి వస్తుంది. ఇంకా కావాలి కాబట్టి ప్రజెంట్ అయితే ఆ వీడియో అయితే పెట్టాము. సో దరిద్రం ఏంటంటే పెట్టిన తర్వాత అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అదేదో ఫోన్పే లిమిట్ ఏదో అయిపోయి అవన్నీ మారి సో ఎంతవరకు వచ్చింది ఇంకా మేము కూడా చూడలేదు. ఓకే. నేను కార్లో వస్తా నీ వీడియో చూడగానే అనిపించి నేను వేరే ఒక కుముద కంపెనీస్ చైర్మన్ అనూహ్య రెడ్డి గారని మాట్లాడాను. ఇది పొజిషన్ అండి, ఇట్లా ప్రసాద్ అందరూ నవ్విస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా, అలాంటిది ఒక సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీ అని చెప్పాను. హలో హలో అనూహ్య రెడ్డి గారు. చెప్పండి రోజు. మేడం అది నేను చెప్పాను కదా మేడం, మీకు ఇలా జబర్దస్త్ ప్రసాద్కి కొంత ఏదో కిడ్నీస్ పోయి ప్రాబ్లంగా ఉంది. సో చాలా ప్రాబ్లంలో ఉన్నారు ప్రజెంట్ ఫైనాన్షియల్గా కూడా మేడం. సో వాళ్ళకి మీరు కొంత హెల్ప్ చేయాలి మేడం అని చెప్పగానే డెఫినెట్గా చేద్దాం అని చెప్పేసి కూడా అన్నారు మీరు. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను మేడం ప్రజెంట్ వాళ్ళ ఇంట్లోనే. ఒకసారి వాళ్ళ వైఫ్తో మాట్లాడండి మేడం ప్లీజ్. ప్రసాద్ కూడా వస్తారు ఈలోపు. ఒకసారి ఇస్తున్నాను చూడండి. హలో మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫైన్. బాగున్నారమ్మా? ఏం కాదులేండి. ఇంకొకటి ఏంటిదంటే నాకు రోషన్ చెప్పారు, నాకు ఎగ్జాక్ట్ గా మీరు డొనేట్ చేస్తున్నారు కిడ్నీ అని చెప్పేసి చెప్పారు. అవును మ్యామ్. యాక్చువల్గా అయితే ఫస్ట్ నాకు టెస్ట్లన్నీ అయిపోయినాయి మ్యామ్. సో నాది తనకు సెట్ అయిపోతుంది. సో డాక్టర్ ఏమన్నారంటే ఫస్ట్ ప్లేస్లో తనది తీసుకోవడం ఎందుకు, సో సెకండ్ ఆప్షన్ అంటే 2 డ్యామేజ్ ఉన్నాయి కదా, సో తినది పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్లో చూద్దాము అని చెప్పేసి నాది హోల్డ్ చేశారు మ్యామ్. జస్ట్ నాది హోల్డ్ చేసి ఇంకా కడేవాళ్ళు చేద్దామని చెప్పి ఆ ప్రాసెస్ని పుష్ చేశారు మ్యామ్. ఏదైతే కానీ పని అయితే అవుతుంది కదా, అయిపోతుంది. ఆప్షన్ మీది కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే వచ్చేసి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఈ అంటే సుమన్ టీవీ యాజమాన్యానికి ఇలాంటి థాట్ తీసుకొచ్చినటువంటి రోషన్ ని అప్రిషియేట్ చేయాలి. అవునవును. ఇది ఒక్కటే అని కాదుమా, ఆయన చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అందులో ప్రతి ఒక్కరిని కలుపుతున్నారు. అందులో మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం, మేము కూడా వచ్చేసి మా వంతు మేము ఏదో ఎప్పుడో రుణపడి ఉంటే గానీ ఇప్పుడు తీర్చుకోలేము కదా. సో ఆ రుణానుబంధం అంటే మాకు కర్మానుసారం మేము ఎప్పుడో కలిసి ఉంటే గానీ ఈ రకంగా ఇప్పుడు మీకు ఏదో ఒకటి చేసి ఆ రకంగా మేము మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ సుమన్ టీవీకి, అలాగే ఈ థీమ్ తీసుకొచ్చినటువంటి ఎస్పెషల్లీ రోషన్, యాంకర్ రోషన్ కి కూడా నిజంగా అభినందనలు చెప్పాలి మనం. థ్యాంక్ యూ. ఇప్పుడు హెల్త్ మెడిసిన్స్ అంతా కంటిన్యూ చేస్తున్నారమ్మా మీరు? చేస్తున్నాం మ్యామ్. అది ఇప్పుడు మెడిసిన్ అంతా చేస్తున్నాము. ఓకే మేడం, ప్రసాద్ వచ్చారు, మాట్లాడండి మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే ప్రసాద్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. మీరంతా డల్ గా మాట్లాడకూడదు. ఎలా అలా డల్ అయితే నవ్విస్తా ఉంటాడు మా బావ. అదే కదా, నవ్వుతూ ఉండాలి. మీరందరూ ఏంటంటే ఇది కళాకారులకి ఇది ఒక వరం అన్నమాట. అంటే మీలో డ్యూయల్ రోల్స్, మాదంటే మానవ జన్మ ఒకటే, కానీ ఆర్టిస్టులకి ఇంకొక జన్మ అన్నమాట. కళాకారులుగా కొట్టడం అనేది మీకు డ్యూయల్ రోల్ ఇచ్చారు దేవుడు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే రోషన్ లాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో, మాలాంటి వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని కూడా గుర్తించి మీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం అని అనుకోవద్దండి. దాన్ని దేవుడు మనకి ఒక పరీక్ష పెట్టాడు అనుకోండి, అంతే. దాన్ని మనం ఇప్పుడు అధిగమిస్తున్నాం. సింపుల్ గా చెప్పాలంటే జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది సార్. సో దాన్ని ఏంటిదంటే మనం యుద్ధ భూమిలో ఉన్నాం, అటు ఇటు తెలుసుకోవాలి తప్ప మనం వచ్చేసి డల్గా అయిపోయి మీరు మీ ప్రొఫెషన్ ని కూడా వచ్చేసి ఇది చేయకండి.
అంటే నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎలా నవ్విస్తూ ఉన్నారో, మీరు ఎలా నవ్వుతూ ఉన్నారో అలాగే యూ టు హ్యావ్ టు కమ్ బ్యాక్. ఖచ్చితంగా అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ప్రసాద్ నవ్వుతున్నాడు మేడం ఇప్పుడు హ్యాపీగా. నవ్వాలి, ఎందుకంటే ప్రసాద్ నవ్విస్తూ ఉండే వాళ్ళు నవ్వకపోతే ఎలా? మాలాంటి వాళ్ళకు స్ట్రెస్ రిలీజ్ ఎలా అవుతుంది? కవిత సహృదయ ఫౌండేషన్ నుంచి 1 lakh rupees వచ్చేసి నేను చేస్తాను. నేను కూడా వచ్చి కలుస్తాను మీతో, ఎస్పెషల్లీ వచ్చి కలిసి మీకు చెక్ కూడా అందిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మన సుమన్ గారు, మీ సుమన్ టీవీ అధినేత, ఆయన తీసుకున్నటువంటి, మీకు ఇస్తున్నటువంటి ఈ ఆపర్చునిటీకి, ఆయన తీసుకున్నటువంటి ఈ స్లాట్ అనికి మీ అందరికీ, మీ టీం అందరికీ అభివందనలు. నేను వచ్చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి మీరు ఇలాగే వచ్చేసి ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ కష్టాల్లో మీరు ఉండి, వాళ్ళ కష్టాల్లో మేము కూడా వచ్చేసి ఉండేటట్టు, మాలాంటి అంటే సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ, సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఏకధాటిగా నిలబెట్టించి సమాజానికి కూడా ఒక సత్సమాజంగా, మనం ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అది బావా, అసలు నీకు ఎవరు లేరు, డబ్బులు లేవు అని ఫీల్ అవ్వకూడదు, మేము అందరం ఉన్నాం కదా. వాస్తవంగా నాకు మన జబర్దస్త్ యాక్టర్స్ అందరూ సాయం చేశారు. నాగబాబు గారు అండ్ రోజా గారు అన్ని చాలాసార్లు చెప్పాను, మంగళగిరి ఎమ్మెల్యే గారు. అవును చెప్పారు. అలాగే యూఎస్లో ఒక అమ్మ ఉంటుంది, ఆవిడే. తర్వాత ఇంకో యూఎస్లో ఇంకో ఆవిడ ఉంటారు, సునీత, ఆవిడ పేరు కూడా, ఆవిడ ఫ్యామిలీ అని చాలామంది హెల్ప్ చేస్తున్నారు. బట్ నేను అది ఎప్పుడు చెప్పలేదు. బట్ అలాగే ఆర్పి 1 lakh ఇచ్చాడు. ఓకే, అలా అందరూ సాయం చేశారు. బట్ అనూహ్య రెడ్డి గారు కూడా 1 lakh, అసలు మనకు ముక్కు మోకం తెలియదు ఆవిడ కూడా స్పెషల్ థ్యాంక్స్ నా తరపున, మా కుటుంబం తరపున. నాకు నూకరాజు గారు తమ్ముడు అనాలో ఇంకా ఏమనాలో, నా ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ నాకు. బట్ నాకు ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ వీడొకడు, వివేక్ అని నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి వీళ్ళు ముందు ఉంటారు పాపం. బట్ ఇదేంటంటే నిన్న డాక్టర్ నాకు వచ్చి చెప్పారు, నవీన్ రెడ్డి గారు పాపం, ఆయన నా గురించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బట్ ఆయన నాకు మెడిసిన్ కానీ కొన్ని టెస్టులు కానీ ఆయన సొంత ఖర్చులతో చేస్తున్నారు. బట్ ఏంటంటే బట్ ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు కొంచెం చేయించుకుంటే బెటర్, తర్వాత నీ బాడీ పార్ట్స్ అన్నీ కొంచెం సపోర్ట్ చేయకుండా ఉంటాయి, తర్వాత ఫర్దర్గా ఇబ్బంది పడతావు అని అన్నారు. ఇంకా నేను కూడా ఇంకా సర్జరీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బట్ ఈడేమన్నాడంటే, నౌకరు అడిగాడు, బేసిక్గా ఆడికి అవసరం నేను వాడి టీంకి, కానీ ఆడు నువ్వు ఫస్ట్ నీ హెల్త్ ఇంపార్టెంట్ అని, నువ్వు కావాలంటే ఒక 1 year తర్వాత అన్నా నువ్వు రా, పర్లేదు, బట్ నువ్వు షోస్ అన్ని ఆపేసాయి అని చెప్పి చెప్పాడు అనమాట. సో చెల్లి కొంచెం ఎమోషనల్ అవుతుంది అనుకుంటున్నాను, నూకరాజ్ వెనకుండా ఎమోషనల్ అవుతున్నాడు ప్రతి డైలాగ్కి. లేదా హెల్త్ విషయంలో ఫస్ట్ కాల్ వెళ్ళాలంటే అవును, చాలా టైం చూసాను నేను. నిలబడితో అలా గ్రేట్ ప్రాబ్లం అయినా అంటే లైక్ ఏదన్నా హ్యాపీ మూమెంట్ అయినా సాడ్ మూమెంట్ ఫస్ట్ కాల్ రాజుకి వెళ్తుంది. నేను ఫోన్ నూకరాజ్, ఆస్య అండ్ వివేక్, అలా ఒక 4-5 ఉన్నారు. ప్రశాంత్ అని ఒక అబ్బాయి, తర్వాత ప్రసాద్ అని మా ఫ్రెండ్. అంటే ఇంకా ఫ్యామిలీ అన్న ఈయనకంటూ ఫ్యామిలీ ఒక ఇలా నిలబడింది అని అంటే కొంచెం వీళ్ళు ఇంకా సపోర్ట్ గా ఉంటారన్న. మా తమ్ముడు సాయి, వీళ్ళందరూ నన్ను చాలా రక్షిస్తూ ఉంటారు అన్నమాట. అందరికన్నా ఎక్కువ రక్షిస్తుంది మీ వైఫ్. నిజంగా ఒక మనిషి ఎన్ని టాస్కులు చేయాలి, ఒక మదర్ గా, ఒక వైఫ్ గా, ఒక కేర్ టేకర్. వాస్తవంగా నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాను, రిపోర్ట్స్ తీసుకుంటాను అన్న. అసలు ఈ రోజు ఇప్పుడే మీ దగ్గర ఇప్పుడే ఖాళీ ఉంది. నిన్న మొన్న అయితే తిరుగుతూనే ఉంది హాస్పిటల్స్. అంటే చాలా హాస్పిటల్ అంటే ఎక్కడ నుండి అయినా కొంచెం ఏమైనా మాకు హెల్ప్ అవుద్దేమో, అక్కడైనా కొంచెం ఆ మెడిసిన్ యూజ్ చేస్తే కొంచెం డౌన్ అవుద్దేమో అని చెప్పేసి చాలా వరకు హాస్పిటల్స్ ఆల్మోస్ట్ మా నియర్ బై ఉన్నాయని కవర్ చేసామన్నా. ఇంకా డాక్టర్ ఫైనల్ గా వచ్చి నువ్వు ఎన్ని చేసినా జస్ట్ డౌన్ అవుతుంది కానీ ప్రాబ్లం మళ్ళీ నీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో నువ్వు టాబ్లెట్స్ కంటే ఈ మెడిసిన్ కంటే ఫర్దర్గా ఈ ట్రీట్మెంట్ కంటే నువ్వు కంపల్సరీ సర్జరీకే వెళ్ళాల్సిందని చెప్పేసి ఇంకా డాక్టర్ చెప్పడం, ఇంకా మేము కూడా ఫైనల్గా డిసిషన్ తీసుకున్నాము. కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని చెప్పేసి అన్నారు. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, ఇంకొక 6 months నువ్వు కొంచెం
కేర్గా తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతే ఆఫ్టర్ దట్ నీ లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా కొంచెం అనుకొని ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. గ్రేట్ అసలు నీలాంటి ఉమెన్ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లే మారిపోద్ది. వాస్తవంగా సమస్యలు ఉన్నా తను అసలుకి బేసిక్గా అంటే గ్రేట్. పిల్లోడిని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటూ వస్తుంది. ఆ పిల్లోడే మాట బేసిక్గా నాకు ప్రసాద్ అంటే అంత ప్రేమమ్మా. అంటే బేసిక్గా ఇంకా మంచి మనుషులు నేను చూసిన దాంట్లో ఇంతకంటే మంచి మనిషి ఉంటాడా అన్నట్టుగా ఇంకా కనెక్ట్ అయిపోయాను బేసిక్గా. సో ఆయన మంచితనానికి నేను ఫిదా అయిపోయా. ఇంకా దాని ముందు నేను చేసిన ఏ కష్టమైనా అది నాకు చిన్నగానే కనిపిస్తుంది. ఇంకా వాస్తవంగా సునీత ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ నాకు ఇంటికి వస్తే కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. తర్వాత నేను డయాలసిస్కి ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్తూ ఉంటాను. తను 4:30కి లేచి మొత్తం నాకు నీళ్ళు పెట్టి అన్నీ సిద్ధం చేసి తర్వాత మళ్ళీ డయాలసిస్ నుంచి వచ్చి రాగానే మళ్ళీ నాకు భోజనం పెట్టి మళ్ళీ నాకు కాళ్ళు నొక్కుతుంటుంది. నా కాళ్ళు వాచిపోతాయి విత్తుతున్నాయి ఒకసారి డయాలసిస్ అవ్వకపోతే. అప్పుడు మళ్ళీ కాళ్ళు పైకి పెట్టి నాకు చాలా మిషన్లు కూడా ఉంది కాళ్ళు నొక్కేవి కొన్ని. నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంది నిజంగా. మా పిల్లల గురించి కూడా ఎక్కువ ఆలోచించింది. వాళ్ళు చాలా చిన్నపిల్లలు. ఫస్ట్ నాకు ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఇస్తుంది. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఎక్కువ బాధ పెడుతున్నానేమో అని. నేనేంటంటే ఇంకా బాధ పెట్టకూడదు అని నాకు ఎంతో ఇష్టం. నాకు జబర్దస్త్ అయినా యాక్టింగ్ అని ఇంకా వద్దులే అనుకుని బాధ పెడుతుంది ఎందుకు అనుకుంటూ అసలు నీ కోసం బాధే అనుకోవట్లేదు తను. అదే తను ఉంది కాబట్టి ఈరోజు నేను స్టిల్ ఉన్నాను బేసిక్గా. లేదంటే నేను 5 years బ్యాక్. ఇంకోటి నాగబాబు గారు అండ్ రోజా గారు అండ్ నా జబర్దస్త్ టీం అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బట్ వాళ్ళు నాకు ప్రతి మూమెంట్లోనే నాకు బ్యాక్ బోన్గా ఉన్నారు. ఓకే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అందరికి కూడా. మా ఇంట్లో అందరి ఫోటోలు ఉంటాయి. సో బేసికల్లీ ఇప్పుడు హెల్త్ అంతా సహకరిస్తుందా బాబు మీకు? నాకు అంటే వాస్తవంగా లెగ్ ఇన్ఫెక్షన్ అయితే అలాగే ఉంది. పారాథైరాయిడ్ ఉంది. బేసిక్ ఇక్కడ ఇవి తీసి చేయాలి. ఆయన ఏమన్నారంటే ఎందుకు ఈ బ్లడ్ తక్కువ ఉంది కదా హిమోగ్లోబిన్ ఫస్ట్ అది పెంచుకో అని చెప్పేసి కొన్ని PTH టాబ్లెట్స్ 7x ఇవి ఇచ్చానమాట. వాటి వల్ల కొంచెం కొంచెం రికవర్ అవుతుంది. ఇదేంటంటే ఈ టైంలో నువ్వు సర్జరీకి వెళ్తే నీకు బెటర్ కదా ఆటోమేటిక్గా తగ్గుద్ది అని 2-3 డాక్టర్లు చెప్పారు. ఇంకోటి నాకు కిడ్నీ కూడా వచ్చి ఉంది. ఇదే ఒకసారి అన్నీ చేస్తాం లాస్ట్ ఇది ఒకసారి చేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యాను బ్లైండ్గాని. వాస్తవంగా నేనే ఆగాను చాలా. నాదేంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా లేకపోతే? అలా అని కాదు. ఫైనాన్షియల్గా అంటే నాగబాబు గారు అప్పుడే నాకు సపోర్ట్ చేసి చేస్తా అన్నారు. అప్పుడు ఆ టైంలోనే చేసేస్తాను. బట్ నేనేమనుకున్నానంటే నా పక్క పేషెంట్లు అందరూ ఆపరేషన్ చేయించుకొని సక్సెస్ అయ్యి కొంతమందికి అవ్వలేదు, భయంగా కొంతమందికి అయినాయి. ఎందుకు ఉత్తినే ఒక 12-13 లక్షలు వేస్ట్ చేయడం, అవి పిల్లలకని పనికి వస్తాయి కదా సెన్స్లో ఉండేది నా మైండ్ సెట్. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా ఈ డయాలసిస్ వల్ల ఈ బాడీలో కొత్త కొత్త ఇవన్నీ అటాక్ అవ్వడం, ఇబ్బంది పడ్డం. తర్వాత నాకు ఒక 2-3 ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళే ఫోన్ చేసి మన ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేసి నువ్వు అది మైండ్లో తీసే ఫస్ట్ ఆలోచన. నేనేంటి నా లైఫ్ స్పాన్ పెంచుకుందాం అనే సెన్స్లో ఒక 5 years డయాలసిస్ చేయించుకుని తర్వాత మార్చుకుందాం, అదొక 5 years 10 years అలా లెక్కేసుకున్నాను. అప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా అని ఒక దాంట్లో ఉండేదండి మామూలుగా. అది రాంగ్ అని చాలా లేట్గా తెలిసింది నాకు. నేను చాలాసార్లు చెప్పింది నేను ఇస్తాను తీసుకో నీకేంటి. నాకేంటంటే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం చేసేది తను ఒక్కది. మా అమ్మకి కొంచెం బాగోదు, వాళ్ళ మదరు వాళ్ళ నాన్నగారు కూడా క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి తనే పాపం చాలా మట్టికి ఇంటికి వస్తూ ఉంటాం. సో నా డాక్టర్ చెప్పింది ఏంటంటే నీకు వీలున్నప్పుడే అంటే నువ్వు బాడీ స్ట్రాంగ్ ఉన్నప్పుడే చేయించుకో, బెటర్ ఆప్షన్ అన్నది. ఇంకోటి హెల్త్ సహకరిస్తుందా? సహకరిస్తుంది. ఇప్పుడు నేను అసలు ఎప్పుడు కూడా ఫండ్ రైజ్ చేయలేదు నువ్వు ఇన్ని ఇయర్స్లో. కింద పైన పడ్డా. నిజంగా ఒక్కసారిగా అలా అనేసరికి నిన్ను ప్రేమించి అందరికి కూడా అనిపించింది ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆపారు, అడిగితే ఎవరు హెల్ప్ చేయకుండా ఉంటారు, ఇంతమందిని నవ్వించే. వాస్తవంగా నాకు చాలామంది యూఎస్ నుంచి అండ్ ఇక్కడ కూడా చాలామంది ఫోన్ చేసి నాకు హెల్ప్ చేస్తా అన్నారు. అప్పుడు నేను పని చేయగలుగుతున్నాను కదా, ప్రస్తుతానికి నాకు
వద్దనే అవాయిడ్ చేశాను కొంతమందిని. బట్ కాకపోతే ఏంటంటే నాకు చాలామంది పాపం యూఎస్ నుంచి మెయిల్ చేయడం. ఒక ఆవిడైతే నా నెంబర్ తెలియదు ఆవిడకి, ఈటీవీకి మెయిల్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ మల్లెమలకి మెయిల్ పెట్టి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి స్టిల్ ఆవిడ 1 lakh పైన వేసింది నాకు. అండ్ మా బాబుని చదివిస్తానండి. తర్వాత ఆవిడకి ఏం అవసరం బేసిక్గా మామూలుగా నా గురించి చాలామంది ఆలోచించారు. వాస్తవంగా నేనే వద్దనుకున్నాను కొన్నిసార్లు. బట్ ఇప్పుడు అంటే ఇంకా ఇప్పుడు కంపల్సరీ సర్జరీగా చేయించాలన్న, చేపిస్తే ఇంకా ఆయన లైఫ్ టైం పెరుగుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం. సో ఇంకా తప్పదు ఇంకా మనం అన్నట్టుగా ఇంకా కంపల్సరీ సర్జరీకి వెళ్ళిపోదాము. సో మన ఛానల్లో మనని ప్రేమించే వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం మనం చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈ మామూలుగా ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి మేమిద్దరమే, నేనైతే నిజంగా షాక్ అయ్యానన్న. వాళ్ళు కాల్ చేయడం, ప్రతి ఒక్క టెక్స్ట్ చేయడం. సో మీరేం టెన్షన్ తీసుకోకండి, మేము అందరం ఉన్నామని. బేసిక్గా అంత సపోర్ట్ వస్తుంటే ఇంకా ఈయనకి ట్రాన్స్ప్లాంటేషన్ అయినా నాకు తెలిసి ఈజీగానే రికవరీ అయిపోతారని చెప్పేసి ఆ హోప్ ఉందన్న నార్మల్గా. సో ఇంకా వాళ్ళు ఇచ్చే ధైర్యం కూడా కొంచెం మాకు ఎక్కువ ఎనర్జీ లానే అనిపించింది ఈ వీడియో ద్వారా అయితే. అంటే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారా చేయరా అని పక్కన పెడితే వాళ్ళు ఇచ్చే ధైర్యమే మాకు కొంచెం పాజిటివ్గా వచ్చిందనమాట. బేసికల్గా ఎమోషనల్ స్ట్రాంగ్. నేనే కొంచెం ఎమోషనల్ కదా, తను చాలా స్ట్రాంగ్. నేను ఒక్కొక్కసారి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు బరస్ట్ అయిపోతుంటాను. అండ్ నాలో నేను దూరంగా వెళ్ళిపోతాను కొంచెం. అంటే వీళ్ళతో ఎక్కువ మాట్లాడిన కానీ తను ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. బేసిక్గా పెళ్ళికి ముందే మేమైతే ఫస్ట్ నుండి అందరు హెల్ప్ చేస్తానన్నా కానీ ఇప్పటి వరకు మనం ఫండ్కి వెళ్ళి ఈయన పాయింట్లో ఫండ్ రేస్ చేసి నేను సర్జరీ చేయించుకోను నేను. సో నాకు కొంచెం నేను చేయగలుగుతున్నాను కదా, నేను చేసేంతవరకు పోరాడుతాను అన్నట్టుగానే ఫైట్ చేశారు. సో ఇంకా నాకు కొంచెం అదే నిన్న ఎమోషనల్గా అనిపించింది, కొంచెం నేను ఎమోషనల్ అయ్యాను అనమాట. బట్ తన విషయంలో సో ఇప్పటి వరకు తన విషయంలో బాగా ఏడ్చిందంటే నిన్నే అనుకుంటా సునీత కూడా. నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పింది 2-3 సార్లు ఐసీయూలో బాధపడింది. అప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ అంటే మాలో మేమే. కిరణ్ గారు సార్, ఇది నేను మన పంచప్రసాద్ గారి గురించి చెప్పాను కదా సార్ మీకు. సార్ ఇంటర్వ్యూలో ఉన్నాను సార్, ఒకసారి ప్రసాద్తో మాట్లాడండి సార్. సోషల్ ఇండియా లైన్ కిరణ్ గారు. సార్ నమస్తే సార్. సార్ బాగున్నాను సార్. వెరీ గుడ్, బాగున్నానని చెప్పాలి ఇప్పటికి. సార్ సో యుల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 2 weeks లో మళ్ళీ నువ్వు అందరినీ నవ్వించడానికి వస్తావు. అది ఏం లేదు. సో అప్పుడు మాకు అందరికీ ఉంటుంది అది. అందరికంటే ఇప్పుడు ఇంకా 100% పర్ఫెక్ట్ గా బయటకు వస్తావు. అందరూ 30% 40% ఫంక్షనాలిటీలో ఉంటాయి అది. బట్ ఇప్పుడు నీకు దీంతో ఏమవుతుందంటే నువ్వు 100% పర్ఫెక్ట్ గా బయటకు వస్తావు. అంటే ఇంకా ఫుల్ ప్రూఫ్ దీంతో బయటకు వస్తాం. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. నథింగ్ టు వరీ. అండ్ దిస్ ఇస్ పాత రోజుల కాలం లాగా లేదు ఇప్పుడు. దిస్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ మెడికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. దీని గురించి వరీ అవ్వద్దు. అండ్ ఆల్ వెల్ విషెస్ చుట్టూ ఉన్నప్పుడు మీకు ఇంకా అసలు దాని గురించి వరీ అవ్వాల్సిన పనే లేదు. ఇట్స్ ఓన్లీ జస్ట్ యూ నీడ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ వీక్స్ టు బికమ్ ఆల్ రైట్. అండ్ మళ్ళీ అందరినీ నవ్వించడానికి అందరినీ మళ్ళీ సరదాగా మళ్ళీ ముందుకెళ్ళడానికి జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ అవే. అండ్ ఐమ్ దేర్ విత్ యూ. మనోడు రోషన్ టేకింగ్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఐ అప్రిషియేట్ దెమ్. సో ఐమ్ ఆల్సో దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకేనా? మంచి చెప్పాలి, జోష్తో చెప్పాలి సార్. కదా సార్ ఏమంటారు, ఇంకో 20 years ఉంది నీకు. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు. చెప్పగానే ఒక 50,000 నేను పంపిస్తానని చెప్పారు. ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వటం గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళందరూ ఎంత ఉన్నదని ముఖ్యం కాదు, హెల్ప్ చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ కూడా ఒక 50,000 పంపిస్తా అన్నారు మీకు డైరెక్ట్గా. సో ఇంకేంటి ప్రసాద్, అభిమానులు ఎంతమంది నిన్ను ప్రేమిస్తారు?
నిజంగా నేను వచ్చేటప్పుడు నౌకరాజు ఒక వీడియో పెడితే చూశాను, కింద కామెంట్స్ చదువుకుంటూ వచ్చా. ఫస్ట్ నేను ఒక 300 పంపించాను నా వంతుగా, నేను ఒక 50 రూపాయలు పంపించాను నా వంతుగా. ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందంటే, ఒక డైలీ 500 సంపాదించుకునేవాడు కూడా ఒక 50-100 నేను పంపించాను నా కాంట్రిబ్యూషన్, నిన్ను అంత ప్రేమిస్తున్నాను రా బాబు అని అసలు నాకు గ్రేట్ అనిపించింది. అది మన తెలుగు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది ఆ ఎమోషనల్ బాండింగ్ అంతా కూడా. ఫైనల్గా ఇంకా అంతే అన్న మనకి ఒక 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నాడా అప్పుడు వేరే లెక్కలో ఉంటుంది. అప్పుడు కింగ్ లాగా ఉంటాడు. ఇప్పుడు కింగే ప్రసాద్, ఎప్పుడు కింగే, ఎప్పుడు కింగే. బట్ నాకు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసి నేను ఎలా కామెడీ చేసినా ఏం చేసినా మీ సపోర్ట్ వల్ల ఇప్పుడు దాకా. అండ్ మళ్ళీ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ బట్ కొన్ని రోజులు నేను ఏ షోస్ చేయను, బట్ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాను యాజ్ ఇట్ ఈస్గా. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను రికవర్ అవుతాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఒక ఆయన అయితే నా గురించి ఒక ఫ్యామిలీ పాపం నడుచుకుంటూ కొండెక్కాడు తిరుపతి. ఓకే, నడుచుకుంటూ కాలు నడకన. బేసిక్గా ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా లేదు, నా ఆరోగ్యం బాగోవాలని. తర్వాత ఆ వీడియో ఎవరో పెడితే నేను చూసి మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాను, థ్యాంక్స్ అండి, అసలు ఎందుకు నా కోసం మీరు ఇంతలా అంటే, మీరంటే ఇష్టం అండి. నేనంటే కదా జబర్దస్త్ చాలామందిని ఇష్టపడతారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరికీ, అండ్ రోజా గారికి, నాగబాబు గారికి, అండ్ ఇప్పటిదాకా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మీకు కూడా థ్యాంక్స్ బావ. నేను బట్ భావన కాబట్టి చెప్తున్నాను, నౌకరాజు ఒక మాట చెప్పినప్పుడు ప్రతి పాయింట్ నాకు బాగా నచ్చింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 6 months 8 months ఆయన వర్క్ చేసేది ఉండదు. తర్వాత ఫ్యామిలీ కూడా చాలా అంటే అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను, కెమెరా ఉన్నా లేకపోయినా కానీ నాకు సంబంధం లేదు. ఇక్కడ అనిపించింది ఆ 6 months 8 months ఏది ఉందో మొత్తం నా ఇంటి నుంచి నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ బావ. ఓకేనా. బట్ నేను కేవలం నాకు బేసిక్గా ఇలా కెమెరా ముందుకు రావాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ కేవలం నువ్వు ఉన్నావని చెప్పే నేను వచ్చాను. మనందరం ఒకటి, మన ఒక ఫ్యామిలీ. మన కష్టాలు మనకు చెప్పుకోకపోతే పక్కనోడికి చెప్పుకుంటే తీరవు కదా. సో డెఫినెట్గా ఐఎమ్ విత్ యూ బా. చెల్లి, టేక్ కేర్, హ్యాపీగా ఉండాలి. సో అందరికి వస్తాయి కష్టాలు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే అందరికీ రావు, కొంతమందికి వస్తాయి. కష్టాలు రానియకుండా చేద్దాం ఇండస్ట్రీకే. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు నాకు ఈ మధ్య చేసిన కొన్ని ఇన్సిడెంట్లు చూసి, ఇండస్ట్రీలో కష్టం అనిపిస్తే నా ఇంటి గుమ్మం తట్టు రోషన్ అన్నారు. ఇప్పుడు కూడా తడతాను వెళ్ళి నీకోసం, ఓకేనా. నా ఇంటి గుమ్మం తట్టు రోషన్ వచ్చాడని చెప్పమని చెప్పు, నేనున్నాను నీకోసం అని చెప్పారు. ఇండస్ట్రీ కోసం నేను ఉంటానని చెప్పి నువ్వు ఉండి నిలబెట్టు అని చెప్పారు. అలా చేశారు. దేవరాజు గారికి 5 లక్షలు ఇమ్మీడియట్గా సాయంత్రానికి పిలిచిచ్చారు. పాకిజా గారికి అమ్మటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి 2 లక్షలు చేశారు. ప్రతి ఒక్కరికి ఎంత పంపిమంటో చెప్పు అన్నారు, కానీ ఇంత పంపిస్తానని చెప్పలేదు. అంత గొప్ప మనిషి ఉన్నప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎందుకు బాధ, హ్యాపీగా ఉందాం. నాకు వాస్తవంగా ఈరోజు నేను ఉన్నానంటే నా ఫ్యామిలీ మేమంతా ఉన్నామంటే కేవలం నాగబాబు గారు ఒక ఫోన్ కాల్. అండ్ నాగబాబు గారు కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ధైర్యం నింపింది నాగబాబు గారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా గొప్ప, చాలా ఇష్టం. బట్ నాకు ఏం మాట్లాడాలంటే నాకు కొంచెం షివర్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను కెమెరాని ఫేస్ చేయలేకపోతున్నాను. అదే కాదు, ఇంకా ఏది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఒక కాల్ చేయండి, ఓకేనా. డన్. మాకెవరు లేరు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామని ఫీల్ అవ్వద్దు. అదేం లేదు, ఇప్పుడు దాకా మేము గెట్ అయ్యామంటే కేవలం మీ అందరి వల్లే. డెఫినెట్గా ఐఎమ్ విత్ యూ బావ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఓకేనా. సక్సెస్ అయిన తర్వాత అప్పుడు నేను వచ్చి నీకు ఒకటి కుటుంబ సమేతంగా అండ్ నా తమ్ముడు నౌకరాజు గారు, నేను, ఆసియా, మొత్తం సునీత అండ్ మా పిల్లలిద్దరు కలిసి హ్యాపీగా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సూపర్. నేను చేస్తాను.